నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ ఇవాళ ఈ రెండిటికి మించి ఇంకా వేరే ఏ సబ్జెక్టు ప్రపంచం మాట్లాడుకోవట్లేదు. నువ్వు గొప్ప నేను గొప్ప అనే దగ్గర వాళ్ళిద్దరూ తగులాడుకుంటున్నప్పటికీ ఎవరూ గొప్ప కాదు, వాళ్ళిద్దరికన్నా గొప్ప అయిన ఒక ఆయుధం అమెరికా దగ్గర ఉంది. అదే MOP, మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్. ఇది దాని టెక్నికల్గా GBU 57A-B అలా పిలుస్తారు. MOP మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్. దీని బరువు వచ్చేప్పటికీ 13,600 కిలోలు. భూగర్భంలోకి చొచ్చుకొని వెళ్ళిపోతుంది. 200 మీటర్లు చొచ్చుకొని వెళ్ళిపోయి తర్వాత బ్లాస్ట్ అవుతుంది. ఇది ఎందుకు ఉద్దేశించిందంటే ఇరాన్ అణు శుద్ధి కర్మాగారం ఉన్న చోట, ఆ రిఫైనరీ ఉన్న చోట, ప్రత్యేకించి చాలా ప్రెస్టేజియస్గా ఇరాన్ భావిస్తున్న ఫోర్టో, ఇది ఒక పర్వత శ్రేణి, టెహరానికి దగ్గరలో నైరుతి దిశలో ఉన్న ఒక పర్వత శ్రేణి దగ్గర ఉన్న ఈ ఫోర్టో అణు కేంద్రం చాలా జాగ్రత్తగా టాక్ట్ఫుల్గా ఇరాన్ నిర్మించుకుంది. అది ఏ రాడార్కి అందదు, ఏ ఎయిర్ స్ట్రైక్ కూడా ఇంతవరకు దాన్ని ఏం చేయలేకపోయింది, ఏం పీకలేకపోయింది. బట్ దాన్ని పీకటానికి ఒకటి వస్తుంది, MOP మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్. అదే GBU 57A-B. దీన్ని B2 తోటి అనుసంధానం చేసి ప్రయోగించబోతున్నారు. దాని బరువు 13,600 కేజీలు, అంటే వాళ్ళ లెక్కల్లో 30,000 పౌండ్ల బరువు ఉంటుంది. అది 2 బంకర్ బ్లాస్టర్స్ని క్యారీ చేయగల సామర్థ్యం ఉంది దానికి. అంటే ఒకేసారి ఎటే స్ట్రెచ్ దాన్ని ప్రయోగిస్తే కనుక ఇప్పుడు భూమికి 1.5 కిలోమీటర్ల దిగువన, అంటే ఈ అణుకేంద్రం దిగువనే, ఫోటో అణుకేంద్రం దిగువన 1.5 కిలోమీటర్స్ లోపల ఉన్న సేఫ్ బంకర్లో అయతుల్లా ఖొమైనీ, ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా ఖొమైనీ చాలా సేఫ్గా ఉన్నారు. అండ్ ఆయన బంకర్ పక్కనే సైనిక స్థావరం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇరాన్ ఇంటెలిజెన్స్, ఇరాన్ చాలా జాగ్రత్తగా ఇంటెలిజెన్స్ దాచిపెట్టినప్పటికీ మొస్సాద్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అయితే వివరాలు సేకరించింది. అందుకనే ఫోర్టో మీద కాన్సన్ట్రేట్ చేసింది. మొత్తం 4 అణుస్థావరాలు మనకి తెలుసు ఉన్నాయి. ఇప్పుడు ఖొమైనీని ఎలిమినేట్ చేస్తే కానీ యుద్ధం ఆగదు అని ఇజ్రాయెల్ ఫిక్స్ అయిపోయింది. బట్ ఇజ్రాయెల్ దగ్గర అంటే ఖొమైనీని అంతం చేయడానికి కావాల్సినంత శక్తి అయితే లేదు. ఉన్న ఈ పెనట్రేటర్స్, ఉన్న ఇంటర్సెప్టర్స్ కూడా ఇంకొక వారం 10 రోజులకి వస్తాయి. ఇది ఎయిర్ స్ట్రైక్ ఇంటర్సెప్టర్స్, అంటే బాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ ఇప్పటిదాకా ఒక 1000కి పైన ప్రయోగించింది. వాటిలో 80% తిప్పగొట్టగలిగింది ఈ ఇంటర్సెప్టర్స్ ద్వారా, యారో ఇంటర్సెప్టర్స్ ద్వారా. అయితే ఇప్పుడు అవి కూడా, వాటి సంఖ్య కూడా గణనీయంగా పడిపోవడంతో ఇజ్రాయెల్ ఆందోళనలో పడింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అమెరికా శరణు కోరింది. అమెరికా దగ్గర ఉన్న MOP మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్, అది మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కన్నా కూడా ఇది చాలా తీవ్రమైనది, శక్తివంతమైనది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని ఇంతవరకు మనం దేన్ని పిలుచుకుంటూ వస్తున్నామంటే MOAB, అది మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్. ఇది 2017లో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో దీన్ని ప్రయోగించారు. తర్వాత మళ్ళీ ప్రయోగించిన దాఖలాలు లేవు. ఇప్పుడు MOPని దించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మరి ఈ టెహరానికి నైరుతి దిశలో ఉన్న పర్వత శ్రేణిని ఆనుకొని భూగర్భంలో, అంటే చాలా సంక్లిష్టమైన పర్వత శ్రేణుల మధ్య భూగర్భంలో ఈ అణుస్థావరం నిర్మించారు. సో దానిలోకి వెళ్ళాలి, ఫోర్టోలోకి వెళ్ళాలి, చొచ్చుకెళ్ళాలి అంటే మామూలు ఎయిర్ స్ట్రైక్ చేస్తే సరిపోదు. అప్పటికే ఇరాన్ ఎఫెక్టివ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇరాన్ దగ్గర కూడా ఉన్నాయి. కేవలం దాన్ని ఒక ఫండమెంటలిస్టిక్ కంట్రీగా చూడటానికి వీల్లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ మిగిలిన దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంత ఉందో ఇరాన్లో కూడా అంతే ఉంది. మనం లెక్క చూస్తే కనుక 1957 నుంచి ఇరాన్కి అణ్వస్త్ర వ్యవహారాల మీద థరో నాలెడ్జ్ అండ్ కమాండ్. 74లో ఇరాన్ రాజు షా దాన్ని డెవలప్ చేయాలి, అణ్వస్త్ర కార్యక్రమాన్ని డెవలప్ చేయాలని భావించి ఒక 20 ఏళ్ళు టైం పీరియడ్ పెట్టుకున్నారు. ఇంతలో 79లో మళ్ళీ ఖొమైనీస్ రావటం, ఒక ఫండమెంటలిస్టిక్ రూల్ కొంత వెనకబడింది. బట్ లేటర్ ఆన్ మళ్ళీ అణ్వస్త్ర కార్యక్రమాలని వేగవంతం చేయడానికి ఇరాన్ తగినంత మంది సైంటిస్ట్ని రిక్రూట్ చేసుకుంది అండ్ డెవలప్ చేసుకుంది కూడా. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవాళ ఇరాన్ని క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు. ఇజ్రాయెల్ దగ్గర ఎన్ని శక్తి పాఠవాలు ఉన్నాయో ఇరాన్ దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మాట్లాడితే మరి 4 అణుస్థావరాలు ఉన్నాయంటే ఆల్రెడీ శుద్ధి చేసిన యురేనియం 700 kgs వాళ్ళ దగ్గర ఉంది. ఇది ఖచ్చితంగా అణ్వస్త్రాల తయారీకి దీన్ని ఉపయోగిస్తారు. ఇదే ఇజ్రాయెల్ భయం కూడా. సరే, MOP ఏం చేయబోతోంది ఒకసారి కనుక చూస్తే, ఇది ఇరాన్ పర్వత ప్రాంతాల్లోని భూగర్భంలో బాగా లోతుల్లో ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కేంద్రంలోకి ఇది చొచ్చుకుపోగలదు అంచనా వేసింది ఇజ్రాయెల్. ఇది చొచ్చుకుపోవాలి అంటే మరి అమెరికా ఒప్పుకోవాలి, అది ఇవ్వటానికి ఒప్పుకోవాలి, లేదా అమెరికా అయినా నేరుగా పంపించాలి. సో ఇంకొకటి,
కొన్ని గంటల వ్యవధిలోనే ఇది ప్రయాణించే దూరం దగ్గర దగ్గర 20,000 కిలోమీటర్ల నుంచి 30,000 కిలోమీటర్లు. ఒక్కసారి ఫ్యూయల్ గనక నింపుకుంటే దగ్గర దగ్గర 18,000 కిలోమీటర్ల వరకు మళ్ళీ ఫ్యూయల్ నింపుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ట్యాంక్స్లో ఉన్న ఫ్యూయల్ని అది తిరిగి తీసుకుంటుంది. మళ్ళీ ఎక్కడ ఆగాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఇందాకే చెప్పినట్టు భూ ఉపరితలం నుంచి 200 అడుగుల లోతుల్లోకి ఇది చొచ్చుకుపోతుంది. అంటే వన్స్ ఇది బ్లాస్ట్ అవ్వాలి అంటే దీన్ని ముందర B2కి అనుసంధానం ఇంటిగ్రేట్ చేసి దీన్ని పంపించాలి. పంపించిన తర్వాత 200 ఫీట్ లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయితే ఇంకా లోతుల్లోకి, అంటే భూమి ఇంకా లోపలికి వెళ్ళి పేలిన తర్వాత ఇంకా డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్తుంది. అది ఎంత లోతుకి అది ఎస్టిమేషన్ వేసుకుంటే కరెక్ట్గా ఖొమైనీ ఉన్నాడని భావిస్తున్న బంకర్ దగ్గరికి వెళ్ళి బంకర్ని అది కంప్లీట్గా డిస్మాంటిల్ చేస్తుంది అనేది వీళ్ళ అంచనా. బట్ దీనికి అనుకూలమైన వాతావరణం కోసం ఆల్రెడీ ఇరానియన్ స్కైస్ అన్నిటినీ ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. అక్కడ మొత్తం ఇప్పటిదాకా చూస్తే 120 సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ని కూల్చేసింది ఇరాన్కి సంబంధించిన, అలాగే F-14 ఫైటర్ జెట్స్ని కూల్చేసింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు జనరల్ అలీ షద్మానీ ఆయన్ని ఈజ్ ద కమాండర్ ఆఫ్ ఖతమ్ అల్ అన్బియా, ఈయన చీఫ్ కమాండర్ అండ్ క్లోజ్ టు ఐతుల్లా ఖొమైనీ, ఈయన్ని చంపేసింది. బట్ ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. ఈయన హతం చేసినట్టు ఇజ్రాయెల్ క్లెయిమ్ చేసుకున్నప్పటికీ ఈ వార్తను ఇంకా ఇరాన్ ధృవీకరించలేదు. చీఫ్ స్ట్రాటజిస్ట్ ఐతుల్లా ఖొమైనీకి రైట్ హ్యాండ్ ఈయన. ఇవాళ ఐతుల్లా ఖొమైనీని సేఫ్గా బంకర్లో ప్లేస్ చేయించిందే ఈయన. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది ఐతుల్లా ఖొమైనీకి కలగకూడదు, అంత నమ్మకస్తుడు. ఆయన్ని హతమార్చింది. అంతకుముందు వారం రోజుల వ్యవధిలో ఈయనకు ముందు కమాండర్ని హతమార్చింది ఇజ్రాయెల్. సో ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యం ఏంటంటే మొత్తం ఫోర్టో పర్వత శ్రేణుల లోపల దిగువన 200 అడుగులలోకి ముందర దీన్ని ప్రయోగించి MOPని మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్, అంటే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్కే ఇది మదర్, అలాంటి మహాబాంబర్ని ప్రయోగించి ఫోర్టో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయాలి, అణుశుద్ధి కేంద్రాన్ని ధ్వంసం చేయాలి. ఈ బాంబుని బోయింగ్ సంస్థ తయారు చేసింది. ఇప్పటివరకు ఏంటంటే దీన్ని ఎక్కడ టెస్ట్ చేశారు సహజంగా అనుమానాలు వస్తాయి. ఇప్పుడు చైనా దగ్గర కూడా చాలా అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి, కానీ టెస్టింగ్ గ్రౌండ్స్లో అది నిరూపించినట్టు ఎక్కడా లేదు, కేవలం ఎగ్జిబిషన్స్లోనే ప్రదర్శిస్తుంటారు. వేరాజ్ ఇది న్యూ మెక్సికోలోని అమెరికన్ మిలిటరీ టెస్టింగ్ సెంటర్లో MOPని టెస్ట్ చేశారు. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని ఇంతకుముందు మనం పిలిచే మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్, అది MOAB. ఆ MOAB బరువు 9,800 కేజీలు అయితే దీని బరువు మరి ఇందాకే మనం చెప్పుకున్నాం 13,600 కేజీలు. ఇది దగ్గర దగ్గర 28,000 కేజీల ఈ పేలుడు పదార్థాలని మోసుకెళ్తుంది. MOABని 2017 ఆఫ్ఘనిస్తాన్ వార్లో వాడారు. సరే, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ సైజుకు సమానమైన ఆయుధాలు తయారు చేసేందుకు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ చేసిన కృషి ఫలించింది. దాంతో పేలుడు పదార్థాన్ని అంటే దీంట్లో 2 చాలా కాంక్రీట్ మెటాలిక్ షెల్ఫ్స్ ఉంటాయి 2. ఆ రెండిట్లో కూడా ఈ మ్యాసివ్ ఈ పేలుడు పదార్థాలని, అంటే చాలా బలంగా పేలగల పదార్థాలను ఐడెంటిఫై చేసి వాటిలో అమరుస్తారు. వాటిని ఇది క్యారీ చేసుకుంటూ తీసుకెళ్తుంది. ఇది మొత్తానికి ఏంటంటే ఆల్రెడీ న్యూ మెక్సికోలోని అమెరికన్ మిలిటరీ టెస్టింగ్ ఏరియాలో దీన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత దీని మీద నమ్మకం కుదిరిన తర్వాతనే ఖొమైనీని జాడని కనిపెట్టిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ ఖొమైనీ జాడ కనిపెట్టడానికి అమెరికా దగ్గర ఉన్న ఉపగ్రహాలకి ఆల్మోస్ట్ ఒక 10-15 రోజులు పట్టింది ఆయన ఎక్కడున్నారు కనుక్కోవడానికి. అంటే ఆయన జాడ చిక్కకుండా రాడార్కి అలాగే శాటిలైట్స్కి చిక్కకుండా ఆయన దాక్కున్నది. మొత్తానికి ఏంటంటే భూమి అడుగుల్లో, భూమి పొరల లోపల నిర్మించుకున్న బంకర్లో చాలా సేఫ్గా కులాసగా ఉన్నాడు అనేది నిర్ధారణ అయిన తర్వాతే ఇప్పుడు దీన్ని MOPని ప్రయోగించే దిశగా. సరే, ఇంతకీ MOPని ఎలా ప్రయోగిస్తారంటే మనం స్టెల్త్ బాంబర్ అనే గుర్తింపు పొందిన ఇంతకుముందు B2 గురించి కూడా మాట్లాడుకున్నాం. B2 స్పిరిట్ అనే యుద్ధ విమానానికి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. ఇంటిగ్రేట్ చేసి ప్రయోగిస్తారు. దీన్ని B2 యుద్ధ విమానాన్ని తయారు చేసిందంటే ఈ వార్ షిప్ అనొచ్చు, అలాగే వార్ ఎయిర్ క్రాఫ్ట్ అనొచ్చు. దీన్ని తయారు చేసింది నార్థ్రోప్ గ్రూమన్ అనే సంస్థ. ఇది మొత్తం 18,000 కేజెస్ ఆఫ్ ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ని మోసుకెళ్తుంది. అయితే 27,200 కేజెస్ బరువు ఉండే 2 బంకర్ బస్టర్స్ బాంబుల్ని ఇది ఇప్పుడు మోసుకెళ్ళాలి.
అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఎంఓపీలు మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్ని రెండింటిని తీసుకెళ్ళాలి. ఆ రెండింటి బరువు 27,200 కేజీలు. అంటే ఒక్కొక్కటి మనం ఇందాక చెప్పుకున్నట్టు 13,600 కేజీలు. అలాంటివి రెండంటే 27,200 కేజీస్ ఉన్న JBU 57AB బంకర్ బస్టర్స్ బాంబుల్ని ఈ B2 స్పిరిట్ తీసుకెళ్ళాలి. దీన్ని విజయవంతంగా పరీక్షించారట. అంటే ఇట్ వాస్ టెస్టెడ్ సక్సెస్ఫుల్ అని చెప్తున్నారు. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఒక్కసారి ఈ విమానంలో కనుక ఇంధనం నింపితే 11,000 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది. మరోసారి విమానం లోపలే ఉన్న ఆయిల్ రిజర్వ్స్ను నింపుకుంటూ ఇంకొక 18,500 కిలోమీటర్స్ అంటే 29,500 కిలోమీటర్స్ నిరాఘాటంగా ప్రయాణిస్తుంది. కొన్ని గంటల వ్యవధిలోనే ప్రపంచంలో ఏ మూలన్నా సరే లక్ష్యాన్ని చేరుకుంటుందనేది ఈ విమానాన్ని తయారు చేసిన గ్రూప్ చెప్తోంది. నార్థ్రోప్ గ్రూమన్ చెప్తోంది. మనం చూస్తున్నాం ఆ ఇమేజ్లో అది ఎలా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్తుంది, అవసరమైన చోట్ల డ్రోన్లను ఎలా జారవిడ్చుకుంటూ వెళ్తుంది అనేది కూడా చూస్తున్నాం. ఇరాన్ మాదిరిగా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్న దేశాల మీద ఎంఓపీలని ఉపయోగించేటట్లయితే B2 బాంబర్స్తో పాటు ఇతర యుద్ధ విమానాలు కూడా వాడాల్సి ఉంటుంది. అంటే అవసరం. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది కేవలం ఇవాళ ఒక యుఎస్కో లేకపోతే ఒక రష్యాకో ఒక చైనాకో పరిమితం కాల. ఇంకో 10-15 దేశాలు చాలా అడ్వాన్స్డ్గా కూడా ఉన్నాయి, ఇజ్రాయెల్తో సహా. అండ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేయాలంటే చేసేందుకు F-22 స్టెల్త్ విమానాలతో దాడి చేయొచ్చు. సో ఇన్నిటికీ సంబంధించిన మాస్టర్ ప్లాన్ అయితే ఇవాళ ఇజ్రాయెల్ రెడీ చేసుకుంది. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద కన్సెంట్ ఫ్రమ్ డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నుంచి కన్ఫర్మేషన్ కోసం. అయితే ట్రంప్ వీటిని ఇవ్వగలరు, ఎంఓపీలను ఇవ్వగలరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బహుశా ఉంటే 15 to 20 ఎంఓపీస్ ఉన్నాయి, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్ ఉన్నాయి. అంటే మల్టిపుల్ ఎంఓపీలని ప్రయోగిస్తే తప్పించి ఈ ఫోర్టో పర్వత శ్రేణులు అంటే ఇరాన్కి టెహ్రాన్కి నైరుతిలో ఉన్న ఫోర్టో పర్వత శ్రేణుల్లోకి చొచ్చుకెళ్ళటానికి ఎంఓపీకి అవకాశం ఉండదు. అంత బలమైన పటిష్టమైన నిర్మాణాలు లోపల వాళ్ళు చేసుకున్నారు. అంటే కనీసం ఎటెస్ట్ వచ్చి ఒక్కొక్క అణుకేంద్రం, మొత్తం 4 అణుకేంద్రాలు ఉన్నాయి. నతాంజ్ ఫోర్టోతో పాటు ఇంకో 2 అణుకేంద్రాలు ఉన్నాయి. ఈ 2 అణుకేంద్రాలు ప్రధానంగా ఫోర్టో అణుకేంద్రం, అక్కడే 83.7% శుద్ధి చేసిన యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి. సో అక్కడ దాకా వెళ్ళాలంటే కనీసం ఒక 4 లేదా 5 ప్రయోగించాల్సి ఉంటుంది. మరి అమెరికా ఎఫోర్డ్ చేస్తుందా? 4-5 వీళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ అమెరికా దగ్గర వాటి సంఖ్య ఈ మహాబాంబర్, అదేమో మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అయితే ఇది మహాబాంబర్. అటు ఎంఓఏబీలు ఒక 10-15 కలిపితే ఒక ఎంఓపీ అన్నట్టు అంత శక్తివంతమైంది. సో ఇదంతా చూస్తుంటే ఈ నతాన్స్తో పాటు ఫోర్డో, ఇది ఫోర్డో తెహరానికి ఇందాకే చెప్పాం 95 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నైరుతి దిక్కున ఖోమ్ నగరం వద్ద పర్వత శ్రేణులు నిక్షిప్తమై ఉంది. ఈ అణుస్థావరాన్ని 2006లో నిర్మించడం ప్రారంభిస్తే 2009లో ఇది పనిచేయడం ప్రారంభించింది. దీన్ని ఇరాన్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్గానే ప్రకటించింది, ఎస్ వీఆర్ ఆన్ ద మిషన్ అని చెప్పేసి. ఈ పర్వత ప్రాంతంలో రాళ్ళు, మట్టి, అంటే మామూలు రాళ్ళు కాదు, బండరాళ్ళు. ఆ బండరాళ్ళు, ఆ మట్టి కింద 260 అడుగుల లోతులో ఫోర్టో అణు కేంద్రం ఉంది. దానికి 1.5 కిలోమీటర్స్ దిగువన మరి ఈయన దాక్కున్న ప్రదేశం ఖొమైనీ, ఇరాన్ సుప్రీం కమాండర్ ఖొమైనీ దాక్కున్న ప్రదేశం. 2023 మార్చిలో ఈ ప్రాంతాన్ని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA వీళ్ళు సందర్శించారు. అక్కడ అణ్వస్త్రాలు తయారు చేసేందుకు అనువుగా ఉన్న 83.7% యురేనియం పార్టికల్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అప్పుడే వాళ్ళు దే హ్యావ్ రైజ్డ్ అబ్జెక్షన్స్. అయితే ఇరాన్ ఏముంది అప్పుడు, నో ఇవన్నీ కూడా మేము పీస్ పర్పస్ కోసం, శాంతి పర్పస్ కోసం, శాంతియుత కార్యక్రమాల కోసం మేము స్టోర్ చేసుకుంటున్నామని. బట్ ఇరాన్ ఈజ్ సైమల్టేనియస్లీ రిపోర్టెడ్లీ డెవలపింగ్ మిసైల్ అండ్ అటామిక్ రీసెర్చ్ యాక్టివిటీ అనేది ఐడెంటిఫై చేసింది. ఒకవేళ ఇరాన్ కనుక అణ్వస్త్రాలను సమకూర్చుకున్నట్టయితే చుట్టుపక్కల ఉన్న దేశాలు, ఇజ్రాయెల్తో పాటు చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా ఏ రోజైనా అది క్షేమం కాదు అని ఇజ్రాయెల్ భావించింది. కాబట్టి ఇజ్రాయెల్ ఉనికే ప్రమాదంలో పడుతుంది. అంటే ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ బీ ఎట్ స్టేక్ అని చెప్పేసి ఇజ్రాయెల్ భయపడుతుంది. నిజమే, అంటే జాతుల మధ్య సంఘర్షణ, అలాగే తెగల మధ్య సంఘర్షణగా దీన్ని చూసేవాళ్ళు కూడా ఉంటారు. అఫ్కోర్స్ అయి ఉండొచ్చు. 74కి పూర్వం, 74 తర్వాత పరిస్థితులను మనం ఒకసారి విశ్లేషించుకుంటే 74కి పూర్వం కొంతలో కొంత మేలు, 74 తర్వాత ఇస్లామిక్ నేషన్స్లో
నాట్ ఆల్ 57లో కనీసం ఒక 15-16 దేశాలు కొంచెం లిబరల్గా ఉన్నప్పటికీ మిగిలిన 40 దేశాలు 40 నుంచి 42 దేశాలు కరుడుగట్టిన ఇస్లామిక్ ఫండమెంటలిస్టిక్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ అనివార్యంగా తనను తాను రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ రోజు దినదినగండమే ఇజ్రాయెల్కి. సో యుద్ధం గెలవకపోతే రేపొద్దున ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో ఉండదనేది నెతన్యాహు పదే పదే చెబుతూ వస్తున్నమాట. సో అందుకని ఫోర్డోని కొడితే కానీ, ఫోర్డో అణు కేంద్రాన్ని కొడితే కానీ ఇజ్రాయెల్కి ముందర సగం టెన్షన్ తీరదు. కానీ అదే అణు కేంద్రం కింద 1.5 కిలోమీటర్స్ లోపల అసలు బంకర్ ఎట్ట నిర్మించుకున్నారు. అండ్ ఈ బంకర్ని ఇది ఎలా బస్ట్ చేస్తుంది అంటే మనం ఇందాక చెప్పిన మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్, ఎందుకంటే B2 స్పిరిట్కి ఇంటిగ్రేట్ చేసి దీన్ని పంపించాలి. అలా B2 2 MOPలని తనలో ఇమిడ్చుకోగలరు. ఒక్కొక్కటి 13,600 కేజీల బరువు ఉంటుంది కాబట్టి 2 కలిపి 27,200 కేజీల బరువు ఇవి తీసుకెళ్తాయి. B2 ఏంటంటే టార్గెట్ దాకా వెళ్ళి టార్గెట్ పెరిఫెరల్గా వీటిని ప్రయోగిస్తుంది. అంటే అంత స్పీడ్తో వెళ్ళి ప్రయోగిస్తుంది. ప్రయోగించిన తర్వాత ఇవి భూమి అడుగుల్లో కనీసం 200 అడుగులు వెళ్ళిపోతాయి. ఎంత మీకు బలమైన బండరాళ్ళు, బలమైన పర్వత శ్రేణి ఉన్నా. అండ్ ఎకాలజీకి మాత్రం దీని నుంచి ఉత్పన్నమయ్యే శబ్దం వల్ల, కాలుష్యం వల్ల ఎకాలజీ పూర్తిగా దెబ్బతింటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు బెదిరిపోతున్నారు. అంటే కొన్నాళ్ళకి అసలు పర్వతాల ఛాయలు కూడా ఉండవేమో అని. అన్నింటికి మించి ఏంటంటే ఇది పెనట్రేట్ చేసే ఫోర్డో అణు కేంద్రం నుంచి వెలువడే రేడియేషన్, ఆ రేడియేషన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనే దాని మీద ఇవాళ సైంటిస్టులు భయపడుతున్నారు. ఎందుకంటే చాలామంది సైంటిస్టులని, మిలిటరీ జనరల్స్ని కూడా ఇజ్రాయెల్ హతమార్చింది. సో దాని గురించి చెప్పగలిగిన వాళ్ళు, దాని ఇంపాక్ట్ ఎంత మేరకు ఏ డిస్టెన్స్లో ఉంటుందని చెప్పగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఇక్కడ బ్రిటన్లో కూర్చొని చెప్పినా, అమెరికాలో కూర్చొని చెప్పినా వాళ్ళు పెరిఫెరల్గా చెప్పినట్టే. బట్ ఒక్కసారి హిరోషిమా, నాగసాకిలు మళ్ళీ రిపీట్ అవుతాయేమో, 1941-42 రిపీట్ అవుతుందేమో అనే భయాందోళనలు అయితే చాలామందికి ఉన్నాయి. ఇజ్రాయెల్ లక్ష్యాలని సాధించడంలో ఫోర్డో చాలా కీలకమని ఓ పక్క నెతన్యాహు చెప్తూ వస్తున్నారు. ఫోర్డోని తుడిచిపెడితే ఈ లక్ష్యం పూర్తవుతుందని చెప్పేసి మరి నెతన్యాహు అంటున్నారు. అంటే ఈ నతాంజ్, ఫోర్డో కాక ఇంకా ఉన్న 2 అణ్వస్త్ర ఈ శిబిరాలు అంటారా, లేకపోతే అణ్వాయుధ కేంద్రాలు అంటారా, అవి ఇంకా ఇరాన్లో 2 ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటి? ముందర నతాంజ్ మీద మన జరిగిన దాడి దాదాపు 225 కిలోమీటర్స్ పక్కగా జరిగింది. నతాంజ్ పాక్షికంగా దెబ్బతింది, కానీ వాళ్ళ అణ్వస్త్ర కార్యక్రమానికి అలాంటి విఘాతం కలగలేదు. దో ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తున్నప్పటికీ అక్కడ విఘాతం కలిగిందని. ప్రస్తుతానికి అది సేఫ్. వెరాజ్ ఫోర్డో మీద అందుకనే మరి ఇజ్రాయెల్ చాలా పట్టుదలగా ఉండి అమెరికన్ ప్రెసిడెంట్ని రిక్వెస్ట్ చేసింది, మాకు అయ్యా MOP పంపించండి అని. మరి మ్యాసివ్ ఆర్డినెన్స్ ప్రొటెక్టర్ వస్తే ఆ 2 MOPలని తీసుకొని మరి B2 స్పిరిట్ యుద్ధ విమానం బయలుదేరితే ఇరాన్ గుండెల్లో రైళ్లు, విమానాలు 2 కలిసి పరిగెడతాయి. అంటే ఆ స్థాయిలో అది చేయబోయే విధ్వంసం. ఇప్పటికే టెహ్రాన్ వీధులన్నీ ఖాళీ అయిపోయినాయి. చివరిసారిగా తమ ఇళ్ల ఫోటోలు తీసుకొని టెహ్రాన్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఒక క్యాపిటల్, ఒక దేశ రాజధాని ప్రజలు, సివిలియన్స్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారంటే ఇజ్రాయెల్ సివిలియన్స్ని కూడా టార్గెట్ చేసి మరి యుద్ధం చేస్తోందనేది స్పష్టం. అంటే ఇరాన్ చేయలేదని వాళ్ళు అడుగుతారు. చేసి ఉండొచ్చు కాక. ఇరాన్ ఆల్రెడీ సివిలియన్స్ని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్లో, దానికి ప్రతిగానే ఇజ్రాయెల్ ఇవాళ చేస్తుంది. బట్ ఇజ్రాయెల్ దాడి చాలా భీకరంగా ఉంటుంది ఇరాన్తో పోలిస్తే. ఒక పక్క ఎగ్జాస్ట్ అవుతున్న ఈ వెపన్స్ తోటి ఇరాన్ ఎంత సఫర్ అవుతుందో ఇజ్రాయెల్ కూడా అంతే సఫర్ అవుతుంది. ఇంకా చూస్తే ఇజ్రాయెల్కి సొంతంగా మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేట్ బాంబుని మోహరించే సామర్థ్యం లేదనేది శాస్త్రవేత్తలు చెబుతున్నది. అంటే ఓకే, దే మే హ్యావ్ ఎన్ ఐడియా, ఏది MOP గురించిన ఐడియా ఉండుండొచ్చు కాక, ఏది ఎగ్జిబిషన్స్లో అక్కడ ఇక్కడ చూస్తుండొచ్చు కాక, దాని డిస్క్రిప్షన్ చదివిస్తుండొచ్చు కాక. బట్ దాన్ని ఆపరేట్ చేయాలంటే ఇజ్రాయెల్కి అంత శక్తి లేదు సాంకేతికంగా అనేది అర్థమవుతుంది. మళ్ళీ అమెరికన్స్ వచ్చి ఆపరేట్ చేయాల్సిందే. ఒకవేళ నేరుగా యుద్ధంలోకి దిగకుండా ఇజ్రాయెల్కి అవి ఇచ్చి అమెరికన్స్ ద్వారా ఆపరేట్ చేయించిన డొనాల్డ్ ట్రంప్ ఆ రకమైన ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే అమెరికా ఈ బాంబు ప్రయోగిస్తుందా లేదా, ఇది చాలా $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ప్రయోగిస్తే ఒక చిక్కు, ప్రపంచంలో ఇప్పటికే ప్రపంచ పోలీస్ అనే ముద్ర వేయించుకున్న తర్వాత ప్రపంచ విలన్ అనే ముద్ర కూడా వేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇస్లామిక్ నేషన్స్ ఇప్పటికే గగ్గోలు పెడుతున్నాయి. దాదాపు 40 పైగా దేశాలు ఇరాన్లో ప్రభుత్వ ప్రక్రియని అమెరికా దునుమాడుతోంది, మేము ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి మరి హమాస్ తరఫున, అలాగే ఇంకా ఐసిస్ తరఫున వీళ్ళందరి బాధ్యతను భుజాన వేసుకున్న ఒక గ్రూప్ అల్ ఖైదా పెనిన్షియలా, అరబ్ పెనిన్షియలా,
గ్రూప్ అయితే క్లెయిమ్ చేసింది. ఎవరిని వదిలిపెట్టేది లేదు. డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు, అలాగే జేడీ వ్యాన్స్ వీళ్ళని అసలు వదిలిపెట్టేది లేదు. అలాగే ఇజ్రాయెల్ ఫ్రెండ్లీ కంట్రీస్ గా ఉన్న దేశాధినేతల ప్రాణాలు కూడా మేము ఖచ్చితంగా ప్రాణాలు కూడా బలి తీసుకుంటామని. అంటే ఇంటర్నేషనల్గా జియోపొలిటికల్ అఫైర్స్ కనుక మనం అధ్యయనం చేస్తే కాన్ఫ్లిక్ట్ జోన్ వాతావరణం ప్రివేల్ అయింది. మరోపక్క ఇరాన్కి సపోర్ట్గా రష్యా ఏ క్షణంలో అయినా తన బాంబర్స్ని పంపించే అవకాశం ఉంది. బట్ దే ఆర్ టూ లిటిల్ టు కాంబాట్. ఎందుకంటే ఒకవేళ అమెరికా కనుక మహాబాంబర్ని, ఎంఓపిని, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ని కనుక రంగంలోకి దింపితే రష్యా కూడా తోకముడాల్సిన పరిస్థితి. మరి అమెరికా దింపుతుందా లేదా అనే దానికి సంబంధించి అయితే సమాచారం ఇంకా నిర్దిష్టంగా లేదు. అండ్ ఇరాన్ అణుస్థావరాలు భూమి లోపల ఎంత లోతులో ఉన్నాయో తెలియకుండా భారీ ఆర్డినెన్స్ పెనట్రేటర్ ఉపయోగించినా అది ఖచ్చితంగా విజయం అవుతుందని గ్యారంటీ లేదని ఇంకో ప్రొఫెసర్ గారు చెబుతున్నారు. సరే, ఇవన్నీ కొంత వినటానికి సైన్యానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. బట్ సైంటిస్టులు వాస్తవాలే చెబుతున్నారు. అందుకనే ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ డిమాండ్ కాదు, ఇజ్రాయెల్ అపీల్ చేస్తోంది అమెరికన్ ప్రభుత్వానికి. మాకు ఒక్క ఇది కాదు కావాల్సింది, మీ దగ్గర ఆల్రెడీ 15 నుంచి 20 ఉన్నాయి కదా, ఒక 4-5 మాకు ఎంఓపీలు ఇవ్వండి, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్ని ఇవ్వండి. ఇస్తే మేము మరి ఇజ్రాయెల్ సంగతి తేలుస్తామని. బట్ ఇద్దామంటే జరిగే అది అణ్వస్త్ర యుద్ధమే. డైరెక్ట్గా అణ్వస్త్ర కేంద్రాన్ని ఢీకొట్టడం అంటే అది దాని ద్వారా వెలువడే రేడియేషన్ ఏ స్థాయిలో ప్రపంచానికి ప్రమాదం కలిగిస్తుంది అనే దాని మీద ఇరాన్ తటపటాయిస్తుంది. ఇరాన్ అడ్మినిస్ట్రేషన్ ఇట్స్ గ్లాడ్ దట్ ఇరాన్కి పర్యావరణం మీద ఉన్న ఆ కొద్దిపాటి ప్రేమైనా సరే ఎగ్జిబిట్ అవుతుంది. సో ఈ క్రమంలో మరి ఎంఓపీ పంపిస్తున్నారా, ఎంఓఏబీలను పంపిస్తున్నారా? ఎంఓఏబీలు పంపిస్తే ఎంఓఏబీల టార్గెట్ ఏంటి? ఇరాన్లో ఉన్న 4 అణు కేంద్రాలు కాకుండా 4 అణు కేంద్రాల్లో ప్రధానమైన నతాంజ్ అండ్ ఫోడో గురించి అయితే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దాని కిందనే ఐతుల్లా ఖొమైనీ ఉన్నారు కాబట్టి ఒక 1.5 కిలోమీటర్స్, ఇది 260 అడుగుల లోతులో ఉంటే దానికన్నా కింద 1.5 కిలోమీటర్స్ అడుగున ఐతుల్లా ఖొమైనీ ఒక బంకర్లో ఉన్నారని. ఆ బంకర్స్ని బ్రేక్ చేయగలదు, బస్ట్ చేయగలదు. కాబట్టే ఎంఓపీని ప్రిఫర్ చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించుకుంటూ వచ్చింది. బట్ 30,000 పౌండ్స్ బరువు ఉన్న ఇది ఏ మేరకు ఇజ్రాయెల్కి సహకరిస్తుంది అనే మీద ఎవరి సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. అండ్ అమెరికాస్ డీపెస్ట్ బంకర్ బస్టర్, దీని పేరు కూడా GBU-57. దీని గురించి చెప్పుకోవాలంటే ఫోర్డోని అటాక్ చేయడానికి దీన్ని ఎందుకు ఉపయోగిస్తుందంటే ముందర ఫోర్డో గురించి మనం తెలుసుకోవాలి. ఫోర్డో అనేది ఇరాన్స్ 2nd న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ. సిటీ ఆఫ్ క్యామ్కి 95 కిలోమీటర్ల సౌత్ వెస్ట్లో ఉంది, నైరుతిలో ఉంది. బిల్ట్ 80 మీటర్స్ అండర్ గ్రౌండ్, 80 మీటర్ల అండర్ గ్రౌండ్లో దీన్ని నిర్మించారట. ప్రొటెక్టెడ్ బై రాక్, పూర్తిగా రాయితోటి ప్రొటెక్షన్ ఉంది. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అండ్ రిపోర్టెడ్లీ రష్యన్ మిసైల్ డిఫెన్సెస్. ఇదంతా కూడా ఏంటంటే రష్యన్ మిసైల్ డిఫెన్సెస్ ప్రస్తుతం దీన్ని కాపలా కాస్తున్నాయి మిసైల్స్. హూ కెన్ డ్రాప్ ఇట్ అంటే ఓన్లీ ద US ఎయిర్ ఫోర్స్ ఆపరేట్స్ బాంబర్స్ capable of deploying the GBU-57AB, specifically the B-2 Spirit stealth bomber built by Northrop Grumman సంస్థ తయారు చేసిన B-2 Spirit బాంబర్స్ ద్వారా GBU-57AB వీటిని ఈ ఎంఓపీలని మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్ని లేదా మహాబాంబర్స్ అనుకుందాం కాసేపు, వీటిని అమెరికా మాత్రమే డ్రాప్ చేయగలదు. దీని రేంజ్ వచ్చేప్పటికి 11,000 కిలోమీటర్లు అన్రీఫ్యూయల్డ్, అంటే రీఫ్యూయల్ అవసరం లేకుండా 11,000 కిలోమీటర్లు, రీఫ్యూయల్తో కలిసి 18,500 కిలోమీటర్లు. పేలోడ్ వచ్చేప్పటికి 2 bombs ఫర్ సోటి ఈచ్ ఆఫ్ 13,600 kg. ఇందాకే అనుకున్నాం GBU-57 దాని బరువు వచ్చేప్పటికి 13,600 kgలు ఒక్కొక్కటి. అలాంటి రెండింటిని ఈ B-2 స్పిరిట్ తీసుకెళ్ళాలి. అంటే మొత్తంగా అది తీసుకెళ్ళగలిగేది 2 బాంబ్స్నే, అంటే అది కూడా 27,200 kgల బరువు. ఇజ్రాయెల్కి ముందున్న ఆప్షన్స్ ఏంటంటే ఇజ్రాయెల్ హ్యాస్ నో ఎయిర్ క్రాఫ్ట్ క్యాపబుల్ ఆఫ్ డిప్లాయింగ్ ది GBU-57AB ఆన్ ఇట్స్ ఓన్. ఇజ్రాయెల్ దగ్గర యుద్ధ విమానాలు ఉండొచ్చు కాక, బట్ GBU-57A-B మాప్లను తీసుకోవాలంటే ఎంఓపి మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్ని తీసుకెళ్లాలంటే ఇజ్రాయెల్ దగ్గర యుద్ధ విమానాలు లేవు. ఈ క్రమంలో ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి ఇజ్రాయెల్ ముందు అంటే కమాండో రైడ్ ఆన్ ద గ్రౌండ్, అలాగే సైబర్ అటాక్స్ ఆర్ సాబటేజ్ ఆర్ న్యూక్లియర్ స్ట్రైక్. ఎక్స్ట్రీమ్లీ అన్లైక్లీ, ఇదైతే సాధ్యం కాదు. కమాండో రైడ్
ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. అండ్ రెండోది సైబర్ అటాక్స్ ఆర్ సాబటేజ్. ఇది ఎలాగో ఇజ్రాయెల్ చేస్తూనే ఉంది వాళ్ళ మొస్సాద్ ద్వారా. యుఎస్ ఈ ఫైట్లో జాయిన్ అవుతుందా లేదా అనేది ఇప్పటి వరకు $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ క్రైసిస్లోకి తల దూరిస్తే తల బొప్పి కట్టుతుంది, ఆ రోకట్లో తల పెడితే తల బద్దలవుతుందని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి తెలుసు. నెమ్మదిగా దీన్ని ఏదో మధ్య మార్గంగా ఈ సమస్యని సాల్వ్ చేద్దామని చూస్తున్నారు. కానీ మరోపక్క ఇజ్రాయెల్ రెడీ అయిపోయింది, రిక్వెస్ట్ చేస్తోంది యుఎస్ని. యుఎస్ ఈ పాటికి అనుమతి ఇచ్చి ఉండవచ్చు. ఒకవేళ ఇస్తాము అంటే థింగ్స్ విల్ టేక్ ఏ డిఫరెంట్ షేప్. సో దీని మొత్తం డెవలప్మెంట్స్ అన్నిటికి సంబంధించి ఈరోజు ఎంఓపి కీలకంగా మారబోతుంది కాబట్టి, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ కీలకంగా మారబోతుంది కాబట్టి ప్రపంచం దృష్టి అంతా కూడా వాటి మీద పడింది. ఇంతకుముందు మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్, దాని 2017 ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో వాడారు. అప్పటి నుంచి అది అక్కడే ఉంది, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నది, అది అమెరికా దగ్గరే ఉంది. సో ఇప్పుడు అది సరిపోదు, ఈ ఫోర్డో అణు కేంద్రాన్ని టార్గెట్ చేయాలంటే అది సరిపోదు. కాబట్టి ఎంఓపి కావాలి. ఎంఓపిని B2 స్పిరిట్ తోటి ఇంటిగ్రేట్ చేస్తే అది సమర్థవంతంగా లక్ష్యాలను చేరుకోగలదని నిపుణులు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అత్యాధునిక ఆయుధ వ్యవస్థని ప్రయోగించబోతున్నారు. ప్రపంచం ఇంతవరకు చూడని మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్కి మదర్ లాంటిది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటే చూసాం ఇంతకుముందు, MOAB, అది మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్. దాన్ని 2017 ఆఫ్ఘనిస్తాన్ వార్లో వాడారు. ఇంతవరకు మళ్ళీ దాన్ని ప్రయోగంలోకి తీసుకురాలేదు. ఇవాళ ఎంఓపిని ప్రయోగంలోకి తీసుకురావాలని ఇజ్రాయెల్ గట్టిగా పట్టుబడుతోంది. టు ఎలిమినేట్ ఐతుల్లా ఖొమైనీ, ఒక మనిషిని, ఒక రాజ్యాధినేతను చంపటానికి ఎంఓపిని రంగంలోకి తీసుకొస్తున్నారంటే